మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి క్షేమదాయక చక్కని వైద్యం పల్లేరుకాయలతో, అంటే మోకాళ్ళ నొప్పులకి పల్లేరుకాయల వైద్యం అని చెప్పేసి మనం ఈ యొక్క కార్యక్రమంలో చెప్పుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఈ రోజుల్లో చిన్న వయసుల వారికే వస్తుంది. పూర్వకాలం అయితే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కలుగుతుంటే, ఈ రోజుల్లో నాగరికత పుణ్యం అని చెప్పేసి చిన్న వయసు వాళ్ళలోనే మోకాళ్ళ నొప్పులు సమస్య వస్తుంది. సరే, సమస్య వచ్చింది, దీన్ని తగ్గించుకోవాలంటే చాలామంది తెలియక అవగాహన రాహిత్యంతో, అవగాహన లోపంతో విచ్చలవిడిగా విపరీతంగా పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ మాత్రలు వైద్యుల సలహా లేకుండా వాడుతూ ఉంటారనమాట. దీనివల్ల వాళ్ళకు తాత్కాలికంగా ఆ సమస్యకు ఉపశమనం జరిగిన తర్వాత కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతే మరలా అవి నార్మల్ స్థితికి రావడం చాలా కష్టం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ లేదా నొప్పి నివారణ మాత్రలు వాడాలంటే డాక్టర్ గారి పర్యవేక్షణలో, డాక్టర్ గారు చెప్పిన రోజులే మీరు వాడుకోండి. కానీ మరి మీకే మీరు మాత్రం విచ్చలవిడిగా ఎలాంటి పరిస్థితుల్లో ఆ తాత్కాలిక ఉపశమనం కోసం నొప్పి నివారణ మాత్రలు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆమోదదాయకం కూడా కాదు. మరి ఈ నొప్పి నివారణ మాత్రలు కిడ్నీస్ని ఎలా డ్యామేజ్ చేస్తాయంటే, స్థూలంగా కొంత విషయాన్ని మనం ఇక్కడ అవగాహన కలగజేసుకోవాలి. కిడ్నీలలో సైక్లోఆక్సిజనేజ్ అనేటువంటి ఒక ఎంజైము ఉత్పత్తి అవుతుంటుంది. ఈ కిడ్నీస్లో సైక్లోఆక్సిజనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి కావడం వల్ల ఈ యొక్క ఎంజైమ్ ప్రభావం చేత కిడ్నీలోకి రక్త ప్రసరణ సజావుగా జరుగుతూ ఉంటుంది. ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సైక్లోఆక్సిజనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కిడ్నీలకి రక్త ప్రసరణ జరగదు. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల పోషకాంశాలు సరిగా అందవు. రక్త ప్రసరణ వల్ల పోషకాంశాలు కిడ్నీలకి సరిగా అందకపోవడం వల్ల కిడ్నీస్లో ఉన్నటువంటి కణాలు కృషించి నశించిపోతాయి. ఒక్కసారి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ యొక్క పరిస్థితిని మరలా నార్మల్గా తీసుకురావడం సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఏమాత్రం ఉండదన్నమాట. కాబట్టి మరల చెప్పేది ఏంటంటే, డాక్టర్ల పర్యవేక్షణతో కొన్నాళ్ల పాటు మాత్రమే ఈ యొక్క నొప్పి నివారణ మాత్రలు వాడుకోండి. కానీ దీర్ఘకాలం పాటు మీకే మీరు మాత్రం వాడరాదు. సరే, మరి మోకాళ్ళ నొప్పుల గురించి ఆలోచించినట్లయితే ఈ యొక్క సమస్యని సంధివాతం అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్యంలో ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. అట్లే ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో ప్రస్తావిస్తూ ఉంటారు. మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది. మోకాలు భాగంలో, జాయింట్ భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు అందులో భాగంగా TNF ఆల్ఫా, ఇంటర్లూకిన్ 2, ఇంటర్లూకిన్ 6, సైటోకైన్స్ అనేటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు, రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు మనకి నొప్పి అనేటువంటి లక్షణం తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావము ఇన్ఫ్లమేషన్, అంటే కండరాల్లో కూడా ఇన్ఫ్లమేషన్ కలగజేయడం వల్ల ఈ యొక్క హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత కండరాల్లో కూడా ఎంజైమ్స్ సరిగ్గా రిలీజ్ కాకపోవడం చేత కండరాలు సంకోచింపబడి దానివల్ల కూడా నొప్పి కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క పదార్థాలు, అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేటువంటి ఇలాంటి పదార్థాలు కండరాలని, ఎముకలని, కీళ్ళలోని కణాలను డ్యామేజ్ చేసేసి భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉత్పత్తి తగ్గడంతో పాటు వాటి యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది. దీనివల్ల ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో కార్టిలేజ్ అనేటువంటి మృదులాస్థి అనేటువంటి ఒక మృదువైన ఎముక వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి
ఈ ఫ్లూయిడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది కూడా సజావుగా ఉత్పత్తి అయ్యి ఆ మోకాళ్ళ నొప్పి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ ఔషధం వల్ల నొప్పి తగ్గడంతో పాటు లోపల ఉన్నటువంటి అంటే మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యి భవిష్యత్తులో మరలా ఈ సమస్య రాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఈ సమస్య త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు సదా మనల్ని కాపాడుతుంటాయి. అంటే నొప్పి తగ్గిపోతుంది, అంతేకాకుండా గుజ్జు ఉత్పత్తి బాగా పెరగడం వల్ల సమస్య త్వరగా తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుందన్నమాట. అంటే ఒకానొక దశలో మరీ పరిస్థితి తీవ్ర రూపం దాల్చినప్పుడు ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు సదా కాపాడుతూ ఉంటాయి. మరి ఈ మోకాళ్ళ నొప్పులు సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఇంతకుముందే చెప్పాను కదా. మొట్టమొదటిది పల్లేరుకాయలు. ఈ పల్లేరుకాయలు సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టలో ఎండించినటువంటివి దొరుకుతాయి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క చూర్ణం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఆ పల్లేరుకాయల యొక్క చూర్ణాన్ని 75 గ్రాములు తీసుకోండి. చూస్తున్నారు కదా, పల్లేరుకాయల యొక్క చూర్ణాన్ని 75 గ్రాములు తీసుకోవాలి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలిపి తయారు చేయడం జరుగుతుందన్నమాట. అలాగే రెండవ పదార్థంగా శొంఠి. చాలామందికి తెలిసినటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధ ద్రవ్యం ఈ శొంఠి. శొంఠిలో కూడా అద్భుతమైనటువంటి నొప్పిని తగ్గించేటువంటి గుణాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించి, అదేవిధంగా గుజ్జును ఉత్పత్తి చేసేటువంటి గుణాలను కూడా అంటే మోకాళ్ళ భాగంలో గుజ్జును ఉత్పత్తి చేసేటువంటి గుణాలను కూడా ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించడం జరిగింది. శొంఠి యొక్క చూర్ణాన్ని 75 గ్రాములు తీసుకోండి. శొంఠి చూర్ణం కూడా మనకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటిది మనకు మార్కెట్లో దొరుకుతుంది. కేవలము పల్లేరుకాయల చూర్ణము, శొంఠి చూర్ణము. పల్లేరుకాయల చూర్ణాన్ని 75 గ్రాములు తీసుకోవాలి. శొంఠి చూర్ణాన్ని కూడా 75 గ్రాములు తీసుకోవాలి. అక్కడికి మొత్తం 150 గ్రాముల ఔషధం తయారవుతుంది కదా. ఈ 150 గ్రాముల ఔషధం మనకి 1 నెలకి సరిపడా ఔషధం అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం సద్వినియోగం చేసుకున్న తర్వాత మరలా ఔషధాన్ని తాజాగా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ ఔషధాన్ని మనం ఒకేసారి తయారు చేసుకుంటే క్రమక్రమంగా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నెలకు ఒక్కసారి ఔషధాన్ని తయారు చేసుకుని మనం సద్వినియోగం చేసుకోవాలి. 6 నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం అంటే పల్లేరుకాయలు, శొంఠి చూర్ణం కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, అట్లే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొక్కసారి ఈ యొక్క ఔషధాన్ని కషాయ రూపంగా తయారు చేసుకుని వాడుకోవాలి. ఎలాగంటే 200 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో ఈ విధంగా తీసుకోండి. 200 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని 1/2 టీ స్పూన్ అంటే ఒక 2.5 గ్రామ్ సరిపోతుంది అనమాట. 2.5 గ్రాము చూర్ణాన్ని ఒక 200 మిల్లీలీటర్ల నీళ్ళలో తీసుకోవాలన్నమాట. అంటే ఒక పాత్రలో తీసుకోవాలి. నేను ఇక్కడ గాజు గ్లాస్ చూపిస్తున్నాను. మీరు ఒక పాత్రలో 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో 2.5 గ్రాము అంటే 1/2 టీ స్పూను ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసేయాలి. చూసారు కదా. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 50 మిల్లీలీటర్లు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు కాచాలి. 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాం కదా. ఈ 200 మిల్లీలీటర్ల నీళ్లు మరిగి క్రమక్రమంగా 50 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు చేయాలన్నమాట. ఆ విధంగా కాచిన తర్వాత దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో 1 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. 1 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె అందులో కలిపేసేయాలన్నమాట. 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాము, అందులో 1/2 టీ స్పూను ఈ యొక్క చూర్ణం వేసాము. 50 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో 1 టీ స్పూన్ తేనె కలిపేసి సేవించాలి. ఈ విధంగా సాయంత్రం పూట కూడా సేవించాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం తేనె కలపకుండా ఈ యొక్క కషాయాన్ని అలాగే సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ యొక్క శక్తిని నిర్వీర్యపరచడమే కాకుండా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ యొక్క ఉత్పత్తిని కూడా తగ్గించేటట్లు ఈ ఔషధాలు ఉపయోగపడతాయి. అంటే ఈ ఔషధం యొక్క కలయిక ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కీళ్ళ భాగంలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటి గుజ్జును కూడా బాగా ఉత్పత్తి చేయడం వల్ల మరింత అనుకూలంగా మనకి నడవడానికి కానీ కూర్చోవడానికి కానీ
లేచి నుంచుండడానికి కానీ మెట్లు ఎక్కి దిగేదానికి కానీ ఇలా ప్రతి కార్యక్రమాలకు కూడా చాలా సుముఖంగా క్షేమదాయకంగా ఉండేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని పల్లేరుకాయలు శొంఠిలో ప్రకృతి నిక్షిప్తీకరించి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మానవాళికి ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.